ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు 2025కు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చరిత్ర సృష్టించబోతోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా ఉపాధ్యాయ బదిలీలు చేశారని మంత్రి లోకేష్ ఆరోపించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ఉపాధ్యాయుల బదిలీలు, సీనియారిటీ జాబితా పారదర్శకంగా తయారవుతాయని మంత్రి లోకేష్ తెలియజేశారు. అలాగే రాష్ట్రంలో పంచాయతీల వారీగా మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేస్తామని మంత్రి లోకేష్ అన్నారు. ఈ సంవత్సరం జూన్ కల్లా అన్ని సంస్కరణలు పూర్తి చేసి ఎగ్జిక్యూషన్ రాబోయే 4 సంవత్సరాలు ఎగ్జిక్యూషన్ మీద పడాలనేది దాంట్లో భాగంగా క్లస్టర్ రీఆర్గనైజేషన్ చేసాం. జియో 117కి ప్రత్యామ్నాయ ఏదైతే మోడల్ ప్రైమరీ స్కూల్ అది ప్రతిపాదన కూడా పెడతాం జరిగింది. అది వర్క్ బాగా జరుగుతుంది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను అధ్యక్ష, కౌన్సిల్లో వైకాపా సభ్యులు ఇది అద్భుతం, ఇంకా బాగా చేయండి, ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకురండి అని వాళ్ళే నన్ను ప్రోత్సహించారు అధ్యక్ష. దాని తర్వాత మూడో అంశం అధ్యక్ష, సీనియారిటీ లిస్ట్ అధ్యక్ష. ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్ట్ అనేది గతంలో చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీనియారిటీ లిస్ట్ వన్స్ అండ్ ఫర్ ఆల్ ట్రాన్స్పరెంట్గా ప్రిపేర్ చేసి పబ్లిక్గా మేము డిస్ప్లే చేస్తున్నాం.